దేవుడు లేని పట్టణం. బైబిల్లో సొదొమ గొమొర్ర ఎలాగుందో అమెరికాలో ప్రజెంట్ లాస్ ఏంజల్స్ అనే పట్టణము అలా ఉంటుంది. ఎంత పాపం అంటే ఎవరి భర్త ఎవరి భార్య ఎవరికి ఏమవుతారు ఎవరికి అర్థం కాదు. అంత భయంకరమైన పాపం. చిన్న పిల్లల దగ్గర నుంచి భయంకరమైన ఆ వ్యభిచారానికి అలవాటైపోయిన వాళ్ళు, పబ్బులు క్లబ్బులు, ఎప్పుడూ ఎంజాయ్మెంట్స్, భయంకరమైన పాపంలో ఆ పట్టణము ఉంది. ఏమైందో తెలుసా? తర్వాత రోజు ఆ పట్టణానికి మొత్తం అడవి మంటలు వచ్చేసి ఆ పట్టణం మొత్తం కాలిపోయింది. న్యూస్లో కూడా మీరు చూసుంటారు, మొత్తము కాలిపోయింది. హాలీవుడ్ యాక్టర్స్ యొక్క పెద్ద పెద్ద భవనాలు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళు సంపాదించుకున్నవన్నీ ఆ పట్టణంలోనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? కాలిపోయాయి. అవన్నీ కాలిపోయాయి. ఇప్పుడు ఏం చెప్తారండి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి సంపాదించుకున్నదంతా ఏమైపోయింది? బూడిద పాలు అయిపోయింది కదా. ఈ లోకంలో మనం సంపాదించుకునే ఆస్తి, మనకిచ్చిన అంతస్తు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు, ఇవన్నీ ఎవరిచ్చినవండి? దేవుడు ఇచ్చినవే. అన్నీ మనం పొందుకున్న తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. నాకు అన్నీ ఉన్నాయిలే, ఇక నాకు దేవుడితో అవసరము ఏముంది? అసలు దేవునికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? దేవునికి నేను తలుచుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒక రకమైన గర్వము మనుషులలో వచ్చేస్తుంది. కానీ దేవుని మాట ఒకటి సెలవిస్తుందండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. దేవుడు వెక్కిరింపబడడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని హెచ్చించాలో, ఎక్కడ ఎవరిని తగ్గించాలో. హల్లెలూయా. నీకున్న ఆస్తి అంతా పోవాలి, నీకున్న ఆరోగ్యం అంతా పోవాలంటే ఆయన ఒక్క క్షణం అనుకుంటే చాలు. ఒక్క క్షణం నిన్ను ఆయన మరిచిపోతే నీ ప్రాణము ఏమైపోద్దో. ఈ మాటను మనం ప్రతి క్షణము గుర్తుంచుకొని మన ప్రవర్తనను కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు వెక్కిరించబడడు. కానీ మనుషులు వాళ్ళకి కలిగిన పేరు ప్రఖ్యాతలను బట్టి, వాళ్ళకి కలిగిన ఆస్తి పాస్తులను బట్టి ఏమంటారండి? మాకు ఏమీ తక్కువ, అసలు దేవునితో అవసరం ఏముంది అని వాళ్ళని హెచ్చించుకుంటూ దేవుని మర్చిపోయి జీవించడం కారణంగా పెద్ద పెద్ద వాళ్ళని కూడా దేవుడు అట్లాగే అణిచి వేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనిషిని మనం మోసం చేయగలమేమో, కానీ దేవుణ్ణి మోసము చేయలేము. ఎందుకంటే దేవుడు హృదయాలోచనని ఎరిగినవాడు. హల్లెలూయా. మనుషులు మోసం ఎలా చేయగలమండి? పైకి మంచిగా మనం మాట్లాడవచ్చు, లోపల మన ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు. కానీ మనకి హృదయాలోచన వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఈజీగా వాళ్ళని మోసము చేయొచ్చు. కానీ దేవుని అలాగా మనము మోసం చేయలేము. ఆయన మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు పెదవులతో ఆయన స్తుతిస్తున్నావా, హృదయంలో నుంచి ఆయన స్తుతిస్తున్నావా అని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడరు. ఈ వాక్యం మీద మనం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఒకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అక్కడి వరకు చాలండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తునే ఆ పంటనే కోయను. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తామంట. ఇప్పుడు మీరు మామిడి చెట్టు కోసం మామిడి గింజలు వేశారు, ఏమొస్తుంది? మామిడి చెట్టే వస్తుంది. జామకాయలు వేస్తే ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే మొలుస్తుంది. మన జీవితంలో కూడా మనం వేసే విత్తనాలను బట్టి మనకు వచ్చే ప్రతిఫలము ఉంటుంది, మన అనుభవించే జీవితము
ఉంటుంది. దేవుడు మనకి మన జీవితంలో జరిగించే కార్యాలు ఆధారపడి ఉంటాయి. నీ ప్రవర్తన, నువ్వు వేసే విత్తనాలు ఎంత శ్రేష్టమైనవో నీ జీవితం కూడా దేవుడు అంత శ్రేష్టమైనదిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను మనం మోసం చేయొచ్చు, కానీ దేవుని మనము మోసం చేయలేం. నీ ప్రవర్తనను బట్టి దేవునికి ఇచ్చే ప్రతిఫలము ఆధారపడి ఉంటుంది. ఈ మాటని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎంత కింద స్థాయిలో ఉన్నా, ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా ఈ మాటని జ్ఞాపకము ఉంచుకోవాలి. ఈ క్షణం దేవుడు నన్ను మర్చిపోతే నేను ఏమైపోతాను? ఒక క్షణం మన గుండె ఆగిపోతే ఏమైపోతుందండి? పైకే వెళ్ళిపోతాం కదా. అది ఎంత ఆరోగ్యకరమైన ఆహారం మనం తీసుకున్నా, ఎంత మనము సెక్యూరిటీ కలిగిన యొక్క వాహనంలో మనం వెళ్తున్నా, మన చుట్టూ 10 మంది ఉన్నా కూడా దేవుడు మన ప్రాణాన్ని తీసుకోవాలంటే క్షణము కూడా సరిపోదు. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు మంచి పనులు చేస్తూ మంచి విత్తనాలు నీ జీవితంలో విత్తుతుంటే, మంచి క్రియలు నువ్వు జరిగిస్తూ మంచి విత్తనాలు నీ జీవితంలో నువ్వు వేస్తూ ఉంటే, దానికి ప్రతిఫలంగా దేవుడు దానికి తగిన ఫలమును నీకు ఇస్తూ ఉంటాడు. మొదటి పాయింట్ ఇక్కడ మనం చదువుకుంటే, గాడ్ కెనాట్ బి మాక్డ్. బైబిల్లో ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఒక దంపతులు ఉన్నారండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే వాళ్ళ గురించి ఉంటుంది. అననీయ, సప్పీరా. వాళ్ళు ఏం చేశారంటే, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు కానుక ఇస్తానని మొక్కుకొని మాట ఇచ్చి మందిరంలో మాట ఇచ్చారు. తిరిగి వాళ్ళకి వచ్చిన ధనాన్ని చూసి వాళ్ళ మనసుని మార్చేసుకున్నారంట. ఏం చేసుకున్నారు? మనసు మార్చుకొని, అసలు మనం చెప్పినంత ఇవ్వడం అవసరమా అని మధ్యలో మనసు మార్చుకొని ఏం చేశారు? చెప్పిన దానికంటే ఇంకొంచెం తక్కువ చేసి ఇచ్చి ఏం చెప్పారు అక్కడున్న దైవజనులకి? మాకు వచ్చింది ఇంతే. ఏంటంట? మాకు వచ్చింది ఇంతే. ఒకసారి చదువుదామా? అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంని ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. ఇక్కడి వరకు చాలండి. ఆ భార్యాభర్తలంట ఒకటి మందిరంలో మాట ఇచ్చారు, మేము పొలం అమ్ముతాము, ఆ పొలం అమ్మిన ఆ ధనం అంతా మేము మందిరం కొరకు మేము కానుకని ఇస్తాము. కానీ అమ్మిన తర్వాత, ధనం వచ్చిన తర్వాత మనసు ఏమైపోయిందంట? వాళ్ళకి మారిపోయింది. ఇంత ధనం ఎందుకు ఇవ్వాలి, మనము ఇంత ఇద్దాం. వాళ్ళకి తెలియదు కదా ఎంత వచ్చిందో, మనం ఇంత వెళ్ళి ఇద్దాం దైవజనులకి అని వాళ్ళు నిర్ణయించుకొని దైవజనుడికి వచ్చి అదే మాట చెప్పారంట. కానీ ఏం చెప్పాడంటే అక్కడ ఆ దైవజనుడు, నువ్వు మోసం చేసింది నన్ను కాదు, నువ్వు దేవుణ్ణి
మోసం చేయాలని ఆలోచించావు. నువ్వు అబద్ధం చెప్పింది నాకు కాదు, దేవునితో నువ్వు అబద్ధము చెప్పావు. ఒకవేళ అననీయ సప్పీరా పొలం అమ్మిన డబ్బులు ఇస్తానని మాట ఇవ్వకపోయినా వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళేమో, కానీ మాట ఇచ్చి వాళ్ళ ప్రాణమును కోల్పోయారు. మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత మాత్రమే మనం మాట ఇవ్వాలి, అంత తీర్మానం మనము తీసుకోవాలి. నువ్వు నిజంగా దశమ భాగం ఇవ్వాలి, నీకు వచ్చిన సంపాదనలో ఇంత ఇవ్వాలి దేవునికని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు అంత మాత్రమే ఇవ్వు. దేవుడు మనల్ని మొత్తం అడగట్లేదు, మన ప్రేరేపణ బట్టి, మన స్తోమతను బట్టి ఇవ్వాలని కోరుతున్నాడు. ఇది ఒక్క కానుక విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం తీసుకునే తీర్మానాలని కూడా మనము జాగ్రత్తగా కనిపెట్టి తీసుకోవాలి. హల్లెలూయా. ఇది చేస్తాను, ఇలా ఉంటాను అని దేవునికి మాట ఇచ్చి తిరిగి మళ్ళీ అలా ఉండకుండా మన ప్రవర్తన వేరుగా మారిపోతే మనం అబద్ధం ఆడుతుంది మనుషులతో కదండి, ఎవరితో అండి? దేవునితో. దేవునితో అబద్ధం ఆడితే దేవునికి తెలియదా అండి? ఇందాక నేను చెప్పినట్టు దేవుడి హృదయాలోచనని ఎరిగిన దేవుడు. పాస్టర్ గారికి అబద్ధం చెప్తే పాస్టర్ గారికి తెలియదేమో, కానీ దేవునికి తెలుసు. అందుకని అన్నాడు, నువ్వు అబద్ధం ఆడుతుంది నాతో కాదు, దేవునితో అబద్ధము ఆడుతున్నావు. ఇక్కడ తర్వాత కింద చదివితే అబద్ధం ఆడిన వల్ల ఏం ఫలం వాళ్ళు పొందుకున్నారు మనం చదువుకుందామా? తర్వాత నుంచి చదువుకుందామండి. 5వ వచనం నుంచి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడచువారు లేచి వాన్ని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణము విడిచెను. ఆ పడచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమె మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టితిరి. అర్థమైందండి ఏం జరిగింది? ఫస్ట్ భర్త వచ్చి ఏం చెప్పాడు? దైవజనుడు అడుగుతున్నాడు, నిజంగా నువ్వు ఇంతకే అమ్మావా? నిజంగా వాళ్ళు యథార్థంగా తెచ్చుంటే ఆ ప్రశ్న అడిగేవాడు కాదేమో. వాళ్ళు గ్రహించి, దైవజనుడు ఏంటి మేము ఇంత అని చెప్పినా కూడా ఇంత డౌట్గా అడుగుతున్నాడు, తెలిసిపోయిందేమో, నిజం చెప్పేస్తే మన ప్రాణం మిగులుతుంది, యథార్థంగా ఉంటుంది అనుకొని వాళ్ళు నిజం చెప్తే వాళ్ళ ప్రాణమైనా మిగిలేదేమో, వాళ్ళకి ఆశీర్వాదం రాకపోయినా ప్రాణము మిగిలేదేమో. ఏం చెప్పాడండి? మేము ఇంతకే అమ్మాం. అక్కడికక్కడే ప్రాణము విడిచి పెట్టారు. రెండోసారి వాళ్ళ భార్య వచ్చింది. ఏంటి వెళ్ళిన భర్త ఇంకా రాలేదు, తిరిగి రావాలి కదా ఈ పాటికే అని ఆయన కోసం వచ్చిందేమో. తిరిగి ఆమెను కూడా అడిగాడు, ఇంతకే మీరు అమ్మారా? ఇదేంటిది? ఆమెకైనా కొంచెం జ్ఞానం తెచ్చుకొని, దైవజనుడికి మేము ఇంతని చెప్పలేదే, కానీ ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, దేవుడేమైనా ప్రేరేపించారేమో, దేవుడేమైనా అడిగిస్తున్నారేమో అని గ్రహించి ఆమె నిజం లేకుంటే ఆమె ప్రాణాలైనా
మిగిలేవి. ఆమె కూడా ఏం చెప్పింది? అబద్ధమే చెప్పింది. తన భర్త ఆ గడపటి తన శవము, ఆ యొక్క శవము చనిపోయిన ఆ దేహము దాటక ముందే ఈమె కూడా అక్కడే కూలిపోయింది. ప్రియులారా, కొన్నిసార్లు తప్పులు మనం చేసినప్పటికీ దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు, మనుషుల ద్వారానో లేదంటే మనకే దేవుడు ప్రేరేపించి ప్రశ్నించినప్పుడు మన తప్పుని ఒప్పేసుకొని దేవునికి మన క్షమాపణ పశ్చాత్తాపం కోరితే ప్రాణాలు మిగులుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తారు? దేవుడు కూడా ఏం చేస్తారు? దేవుడు కూడా నమ్మేస్తారులే నేను చెప్పిన మాటలు. దేవుడికి తెలియదా అండి మనం నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు? కానీ దేవుని కూడా మోసపుచ్చాలని ప్రయత్నిస్తారు. అందుకని ఈ మాట దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మీ క్రియలు ఏదైతే మీరు విత్తుతారో దాని ప్రతిఫలము పొందకుండా పోరు. మీరు మంచి క్రియలు చేస్తే ఆ ఫలము కూడా దానికి తగినట్లుగా ఉంటుంది. విరోధమైన కార్యాలు చేస్తే దానికి కూడా తగిన ఫలము ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే క్రియలు, మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు దేవునికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకొని మనం తీసుకోవాలి. మనం నిజంగా చేయగలమా లేదా అని ఆలోచించుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఒక అడుగు వేయాలి. ఆలోచించకుండా నువ్వు చేయలేనిది కాబట్టి, నువ్వు చేయలేకపోయినప్పటికీ, నువ్వు ముందుకు వెళ్ళలేదని తెలిసినప్పటికీ, మనుషుల్ని సంతోష పెట్టాలని ఆ సమయానికి నువ్వు మాట ఇచ్చేస్తావేమో. కానీ దేవుడు మనుషులు మర్చిపోయినప్పటికీ దేవుడు మర్చిపోడు. మనుషులు మోసం చేయగలవేమో కానీ దేవుని మోసము చేయలేవు. అందుకని అన్నాడు, ఎవరు ఏది విత్తుతారో అదే కోస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట అదే అండి, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. తర్వాత వచనం మనము గలతీయులు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 8వ వచనం, గలతీ 6వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఏమనుందండి అక్కడ? శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును కోస్తాడంట. మనము విత్తే విత్తనాలు శరీరేచ్ఛలను బట్టి ఉన్నాయా లేదంటే ఆత్మీయంగా ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. ఇందాక మొదట మాట ఇచ్చినప్పుడు ఇక్కడ అన్నయ్య సప్పీరా ఆత్మపూర్వకంగానే ఇచ్చారేమో. దేవుని మందిరానికి, దేవునికి మేము మాట ఇవ్వాలి, మేము మాకు వచ్చిన దాంట్లో మా శక్తి కొద్దీ మేము ఇంత ఇవ్వాలి అని నిర్ణయించుకొని వెళ్ళారు. కానీ అక్కడ ఆ ధనము చూడగానే వాళ్ళకి ఏమొచ్చింది? శరీర ఇచ్ఛ. ఏమొచ్చిందండి? శరీర ఇచ్ఛ. ఇంత ధనము ఎందుకు ఇవ్వాలి? ఈ శరీరేచ్ఛ వాళ్ళు ఏం చేసిందండి? క్షయము చేసింది. అంటే వాళ్ళు నాశనం అవడానికి అది దారి తీసింది. మనం తీసుకునే నిర్ణయాలు శరీరేచ్ఛలను బట్టి ఉన్నాయా లేదంటే ఆత్మపూర్వకంగా ఉన్నాయా అని మనము పరిశీలించుకోవాలి. ఇందాక అననీయ సప్పీరా శరీరేచ్ఛను బట్టి వాళ్ళ క్రియలను చేశారు, దానికి ప్రతిఫలంగా వాళ్ళు క్షయమును పొందారు. ఒకవేళ ఆత్మపూర్వకంగా వాళ్ళు దేవునికి ఇచ్చిన మాటను బట్టి వాళ్ళు ఇచ్చుంటే రెండింతల ఫలము పొందుకునేవారేమో. ఇంకా రెండింతలుగా దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళేమో. కానీ ఆశీర్వాదము పోయింది, క్షమాపణ కోరుంటే ప్రాణాలైనా మిగిలేవేమో, ఆ ప్రాణము కూడా పోయింది. చివరికి ఏమో కలిగిందండి? వాళ్ళ శరీరేచ్ఛను బట్టి క్షయము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము క్షయమైన వారి జాబితాలో ఉండకూడదు. మనం విత్తే విత్తనాలు, మనం చేసే క్రియలు ఆత్మపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సోవింగ్ రిక్వైర్స్ పేషెన్స్ అండ్ ఫెయిత్. మూడో మాట ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, నువ్వు వేసే విత్తనాలు విశ్వాసముతోనూ ఓపికతోనూ ఉండాలండి. హల్లెలూయా.
విశ్వాసముతోనూ ఓపిక అంటే ఓర్పుతో ఉండాలి. ఒకవేళ అననీయ సప్పిరాకి ఆ వెంటనే వాళ్ళకి ఆశీర్వాదం రాకపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు వాళ్ళని పరీక్షించిన తర్వాత వెంటనే వాళ్ళు అనుకోండొచ్చు, ఇప్పుడు మేమంతా ఇచ్చేస్తాము, తర్వాత మా పరిస్థితి ఏంటి, ఇప్పుడంతా మేము ఇచ్చేస్తాము, తర్వాత మాకేం మిగులుతుంది, మేమేమి ఎంజాయ్ చేయాలి, మేమేమి సంతోషించాలి అనుకుని వాళ్ళు అప్పటి నుంచి ఆ క్షణం జరిగేది వాళ్ళు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుడు వాళ్ళకి తర్వాత గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడేమో, కానీ దాన్ని కోల్పోయారు. దేవుడు మనకి ప్రతిఫలము, దేవుడి నుంచి మనము ఆత్మపూర్వకంగా మనం విత్తనాలు విత్తి దాని యొక్క ప్రతిఫలం పొందుకోవాలంటే మనకి ఏముండాలి? విశ్వాసము, ఓర్పు. హల్లెలూయా. విశ్వాసమును ఓర్పుతోనూ మన విత్తనాలు విత్తినప్పుడు, మనం చేసే క్రియలు చేసినప్పుడు దేవుడు దానికి కావాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది దేంతో విత్తాలంటే మనం ఓర్పుతోనూ విశ్వాసంతోనూ విత్తాలి. ఒక రైతు ఒక పంట పండించాలంటే చాలా ఆశతో చేస్తాడు. ఈసారైనా నాకు మంచి పంట వస్తుంది, మంచి ఈవులతో నేను మంచి మందులేసి మంచి ఎరువులేసి నేను వేసిన విత్తనాలు నేను వెయ్యాలి, అప్పుడు నాకు మంచి కోత వస్తుంది, నాకు మంచి ఫలము వస్తుంది, అప్పుడు నేను మంచి డబ్బుకి అమ్ముకోవచ్చు. కాబట్టి నేను వేసే విత్తనాలు మంచి శ్రేష్టమైనవి వేయాలి, దానికి వేసే ఎరువులు కూడా శ్రేష్టమైనవి వేయాలి. అన్నీ వేస్తాడు, కానీ వెంటనే పక్క రోజే వచ్చేస్తుందా అండి? పక్క రోజే వచ్చేస్తుందా పంట? రాదు. కొన్ని నెలలు ఓపిక పట్టాలి. ఆ పంట ఎన్ని రోజులైతే దాని కాలం ఉందో అంతవరకు ఏం చేయాలి? ఓర్పుతో వేచి ఉండాలి. మనం వేసే విత్తనాలు, మనం చేసే మంచి క్రియలకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, కానీ ఆ ప్రతిఫలం కూడా మనం ఏం చేయాలి? విశ్వాసముతో వేచి ఉండాలి. హల్లెలూయా. అదే 9వ వచనంలో ఇక్కడ ఉంటుంది, 6వ వచనం, అదే 9వ వచనం చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితివి అని తగిన కాలమందు పంట కోతుము. ఇక్కడ ఏమనుందండి? మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను ఎంత మంచిగా ఉన్నప్పటికీ, ఇంత మంచి క్రియలు, ఇంత దేవుని కోసం ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ నాకు ఇంకా ఏ కార్యం జరగట్లేదేంటి? నేను ఇంత ప్రార్థిస్తున్నప్పటికీ ఇంకా ఏ కార్యం జరగట్లేదేంటి? దేవుని కోసం నేను ఏదో ఒకటి నాకు తగినది నేను ఇస్తున్నప్పటికీ నాకు ఇంకా ఏమి కార్యం జరగలేదేంటి అనే యొక్క అనుమానం మనకి కలుగుతుంది. కానీ మనం చేసే మేలు, మనం విత్తే ప్రతి విత్తనము ఎలా ఉండాలంట? విసుకక వేయాలి. ఒకసారి రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి మనకి ఏమొచ్చేస్తుందండి? విసుగు వస్తుంది. ఎన్ని చేసి ఏం లాభం ఉందిలే కదా. మనం ఎవరైనా మనుషులకి 2-3 సార్లు సహాయం చేసి తిరిగి వాళ్ళు మనకి కనీసము కృతజ్ఞతలు కూడా చెప్పకపోతే మనకి ఏముంటుంది? ఈ మనిషికి ఎంత మేలు చేయాలి, విసుగు వచ్చేస్తుంది కదా. కానీ మనుషులకు చేసిన, కానీ ఆత్మపూర్వకంగా చేసే యొక్క మేలు ఎలా ఉండాలంట? విసుకక చేయాలి. హల్లెలూయా. నువ్వు శరీరేచ్ఛను బట్టి నువ్వు మేలు చేస్తున్నట్లయితే నువ్వు క్షయమునే పొందుకుంటావు. ఆత్మపూర్వకంగా నువ్వు మేలు చేసే వ్యక్తివైతే దేవుడు నీకు నిత్య జీవమును ఇస్తాడు. హల్లెలూయా. నిత్య జీవం అనే పంటను కోసుకుంటాం. మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకున్నా, దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకోలేకపోయాం, దేవుని యొక్క రాజ్యంలో మనం చేరలేకపోయామంటే మన జీవితంకి, మన భక్తికి అర్థము లేదు. మనం ఆయన నమ్ముకోవడానికి అర్థము లేదు. ఎందుకు నమ్ముకున్నాం మనం దేవుడిని అండి? ఆస్తిపాస్తుల కోసమా? డబ్బు కోసమా? ఆశీర్వాదాల కోసమా? స్వస్థతల కోసమా? ఇవన్నీ ఈ భూపరమైన కొద్ది కాలము యొక్క ఉపశమనాలు. అవి కూడా మనకు అవసరమే, కానీ దానికి మించిన అవసరం ఏముంది? మనము నిత్య జీవము పొందుకోవడం, దేవుని మోక్ష మార్గంలోకి వెళ్ళడం. అదే మన జీవితం, మన ఆత్మీయ జీవితానికి ఉన్న గమ్యస్థానం. ఇదంతా ఎప్పుడు మనం పొందుకుంటామంట? మేలు చేయటలో విసుకక ఉండాలి. ఆత్మపూర్వకంగా మనం విత్తుటలో దేవుడు అటువంటి పంటని మనకి ఇస్తాడు.
దేవునికి ఇచ్చినది, దేవునికి నువ్వు చేయాలనుకున్నది, దేవుని కోసం నువ్వు చేస్తున్న ప్రయాస, దేవుని కోసం నువ్వు నిలబడుతున్న ఆ యొక్క ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థన ఎంత కూడా వ్యర్థము కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దాన్ని కొంతకాలం మీరు వేచి ఉండాలి. హల్లెలూయా. కొంతకాలం మీరు వేచి ఉండాలి. ఆ పంటకి ఏ రోజైతే దేవుడు ఫలాన్ని ఇవ్వాలి, నువ్వు వేసిన విత్తనానికి ఏ రోజైతే పంటని ఇవ్వాలని ఆయన నిర్ణయించాడో ఆ రోజు అది కార్యము జరుగుతుంది. యోసేపు జీవితంలో చాలా సంవత్సరాలు బానిసత్వం అనుభవించాడు, అయినప్పటికీ నీతిగా జీవించాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, అయినా నీతిగా జీవించాడు. ఎన్నో అవమానాలు వచ్చాయి, అయినా తన నీతిని వదిలిపెట్టలేదు, అయినా తన పరిశుద్ధతని వదిలిపెట్టలేదు. దేవుని కోసం ఇంకా పరిశుద్ధంగా, ఇంకా ప్రార్థనలో, ఇంకా ఎక్కువగా దేవుని కోసం నిలబడ్డాడు. కానీ దేవుడు వేచి ఉండు, వేచి ఉండు, వేచి ఉండు అని కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. కానీ ఒక్కరోజు వచ్చిందండి, రాజుకి కల వచ్చిన రోజు దేవుడు తన క్రియలకు పంటని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. తన కొరకు పరిశుద్ధంగా జీవించే వారికి, తన కొరకు ఆత్మీయమైన విత్తనాలు వేసేవారికి దేవుడు తగిన పంటని ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు. నీ చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ బంధుమిత్రుల మధ్యలో వాళ్ళందరూ పాపము చేస్తున్నప్పటికీ, వాళ్ళందరూ లోకంతో ఏకీభవించినప్పటికీ నువ్వు దేవుని కోసం నిలబడి, ఆయన కోసం నువ్వు నీతిగా నిలబడి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ నీతిని ఆయన చూశాడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. నీ పరిశుద్ధతను ఆయన చూస్తున్నాడు. ఎవరు ఏమీ చూడకపోయినా, ఎవరు నిన్ను గుర్తించకపోయినా ఆయన నిన్ను గుర్తించి నీకు హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం అనుకోవచ్చు, నాకు ఇంత నేను కష్టపడుతున్నా, ఇంత మంచిగా నేను నా వ్యక్తిత్వం ఉంచుకున్నా కూడా నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది కొన్నిసార్లు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నా చదువుకునే చోట కొన్నిసార్లు కొంతమంది అంటున్న మాటలను బట్టి, లేదంటే కొంతమంది నేను చేసిన ప్రయాసకి ఫలం దానికి తగిన గుర్తింపు నాకు రానప్పుడు, దేవా ఏంటి, నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను ఇంత ప్రయాసపడ్డాను కదా, నేను ఇంత నీతిగా నీకోసం నేను ముందుకు వెళ్ళాను కదా, కానీ ఏంటి ఎవ్వరు ఒక్క మాట కూడా చెప్పట్లేదు, దానికి గుర్తింపు కూడా నాకు రావట్లేదే అని నాకు అనిపించినప్పుడు, అప్పుడు కొంచెం బాధ వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అంటాడు, నీకు ఎక్కడ ఇవ్వాలో నేను అక్కడ ఇస్తాను. నువ్వు ఇక్కడ గుర్తింపు రాలేదని, ఇక్కడ నీకు ఫలము రాలేదని బాధపడకు. నీకు ఎక్కడ ఫలము ఇవ్వాలో నాకు తెలుసు, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఇది నీకు చిన్నదే అయి ఉండొచ్చు, దీనికి మించినది నీకు నేను ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తన జీవితంలో ఎన్నో అవమానాలు పొందుకున్నప్పుడు, ఏంటి నేనే తప్పు చేయనప్పటికీ, ఇంత నీతిగా జీవిస్తున్నప్పటికీ నన్నే అంటున్నారు, నన్నే మాటలు అంటున్నారు, నన్నే చెరసాల్లో వేశారు, నన్నే నిందితుడిగా చూపిస్తున్నారు, నా నీతికి, నా కష్టానికి గుర్తింపు లేదా, నా వ్యక్తిత్వానికి గుర్తింపు లేదా అని బాధ ఖచ్చితంగా వేసుంటుంది. కానీ దేవుడు మర్చిపోలేదండి. హల్లెలూయా. తన విత్తిన విత్తనానికి, తను చేసిన క్రియలకి దేవుడు ఫలము ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు మర్చిపోయినా, ఎవరు మర్చిపోకపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. హల్లెలూయా. అందుకనే ఆయన నిన్ను మరువడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. మనుషులు మనం చేసిన మేలు మర్చిపోవచ్చు, మనుషులు మనం చేసిన మంచి మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఏ సమయానికి తగినట్లుగా ఆ సమయానికి ఆయన తన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం ఉంచుకున్న మనము మన క్రియలలో జాగ్రత్తగా కనిపెట్టుకొని మనము ప్రవర్తించాలి. మనం మాట్లాడే మాటలు, మనం చేసే ప్రవర్తన, మనుషులతో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం. శోధన వచ్చినప్పుడు, ఎవరైనా పరాయి స్త్రీ, పరాయి పురుషుడు వచ్చి మనల్ని ప్రేరేపించినప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క రెస్పాన్స్, మన పరిశుద్ధతని మనం ఎలా కాపాడుకుంటున్నామో దాన్ని బట్టి దేవుడు మనకి ఫలమును ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును ప్రేరేపించింది ఆ స్త్రీ, కానీ ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. హల్లెలూయా.
ఈ లోకము నుంచి, ఈ లోక పాపం నుంచి మనము పారిపోవాలి. హల్లెలూయా. సాతానుడు ఏం కలుగు చేస్తాడంటే మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. దాంట్లో ఏదో ఆనందం ఉంది, దాంట్లో ఏదో సంతోషం ఉంది, దాంట్లో ఏదో తెలియని ఏదో ఉంది, ఒక ఎంజాయ్మెంట్ ఉంది అని మనకు కలిగిస్తాడు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. నువ్వు సమస్తాన్ని కోల్పోవడం తప్ప, నీకు కలిగినదంతా నువ్వు కోల్పోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కానీ ఆ క్షణిక కాలమైన ఆనందం కోసము, ఆ ఆకర్షణకి నువ్వు లోబడిపోయి, ఆ శోధనకి నువ్వు లోబడిపోయి ముందుకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం క్రియ జరుగుతుందండి? శరీరేచ్ఛని మనం జరిగిస్తున్నాం. శరీరేచ్ఛని జరిగించిన వాడు పంట ఏంటంట? క్షయము. అక్కడే వాళ్ళ నాశనము మొదలైపోతుంది. ఆ రోజు గ్లోబల్ అవార్డ్స్ ఫంక్షన్లో చాలా గర్వించి, నా టాలెంట్, నా యొక్క ఇది వల్ల నేను ఈరోజు ఈ అవార్డు పొందుకున్నాను, ఇంత పేరు ప్రఖ్యాతులు పొందుకున్నానన్న అక్కడున్న ప్రతి సెలబ్రిటీస్ అనుకో ఉండొచ్చు. కానీ దేవుడు అనుకోలేదండి. దేవుడు వాళ్ళని అనుకోలేదు. ఓహో, మీకు నేను ఇంత పేరు ప్రఖ్యాతలు ఇస్తే, ఇంత ఘనతను మీకు ఇస్తే, ఇంత సుఖమైన జీవితాన్ని మీకు నేను ఇస్తే, చివరికి నన్నే మర్చిపోతారా, చివరికి నన్నే వెక్కిరిస్తారా అని దేవుడు నవ్వాడేమో, దేవుడు కన్నెర్ర చేశాడేమో. ఆ పట్టణం అంతా ఏమైపోయింది? కాలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనం విత్తే విత్తనాలు, మనం చేసే క్రియలు దేవుని ఆత్మపూర్వకంగా ఉండాలి. నువ్వు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా, ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా దేవుడు ఉంటేనే నీకు ఏదైనా ఉంటుందని నువ్వు జ్ఞాపకము ఉంచుకోవాలి. హల్లెలూయా. ఈ క్షణం దేవుడు నన్ను మర్చిపోతే నాకున్న ఆస్తి పోతుంది. ఈ క్షణం దేవుడు నన్ను మర్చిపోతే నా ప్రాణము పోతుంది. నీకున్న ప్రతిదీ ఆయన పైన ఆధారపడి ఉంది. నీకున్న ఆస్తి, నీకున్న బిడ్డలు, నీకున్న భర్త, నీకున్న కుటుంబము, సమస్తము ఆయన మూలంగానే వచ్చాయి. కాబట్టి నువ్వు విత్తే విత్తనాలు, నువ్వు చేసే క్రియలు దానికి అనుకూలంగానే ఉండాలి. దానికి అనుకూలంగా లేని క్రియలు ఏవైనా కూడా దాని పంటని ఏం చేస్తామంట? మనము పొందుకుంటాం. ప్రతివాడు వాని క్రియలు చెప్పిన ప్రతిఫలమును పొందుకుంటాడు. మనం చేసే క్రియల్ని దేవుడు ఊరికనే వదిలిపెట్టాడు. మనం అనుకోవచ్చు, అక్కడ ఆ యాంకర్ చెప్పినట్లుగా గాడ్లెస్ టౌన్లో గాడ్ గురించి చెప్పడం ఎంత ఆశ్చర్యమో. ఇప్పుడు మనం గాడ్లీ పీపుల్గా ఇక్కడ ఉన్నాం, అంటే దేవుడిని కలిగిన ప్రజలంగా ఇక్కడ ఉన్నాం. మందిరం బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు లేని ప్రజలుగా, దేవుని కలిగి లేని ప్రజలుగా, మనిషిగా మనం ప్రవర్తన ఉన్నట్లయితే ఆ ప్రవర్తన దేవుడు చూస్తాడు. ఇక్కడ ఉన్న ప్రవర్తన కూడా దేవుడు చూస్తాడు. రెండు చూస్తాడు. మందిరంలో నువ్వు భక్తిగా ఉన్నావు సరే, మందిరంలో పాటలు పాడుతున్నావు సరే, మందిరంలో ప్రార్థిస్తున్నావు సరే, నీ భక్తి పూర్వకాన్ని చూపిస్తున్నావు సరే, బయట నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ స్నేహితులతో నీ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు బూతులు ఆడితే నువ్వు కూడా బూతులు ఆడుతున్నావా? నువ్వు సినిమాకి పోదామంటే నువ్వు కూడా కలిసి వెళ్తున్నావా? తాగుదామంటే నువ్వు కూడా వెళ్ళి తాగుతున్నావా? పలానా దగ్గరికి వెళ్దామంటే నువ్వు కూడా వెళ్తున్నావా? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. మనుషులకి నీ పై రూపము, నువ్వు మంచి రూపము కనిపించవచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు. నీ క్రియలకు తగిన ఫలమును ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం విత్తే విత్తనాలు ఆత్మపూర్వకంగా ఉండాలి. మనం నటిస్తున్నామో, వేషధారణ కలిగి ఉన్నామో, నిజంగా భక్తిపూర్వకంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నామో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, కాలేజీకి వెళ్ళినప్పుడు, లేదంటే నువ్వు పని చేస్తున్న చోట వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు, అన్నీ కూడా చూస్తున్నాడు. వాటిని బట్టే నీ జీవితంలో ఆయన ఇచ్చే ప్రతిఫలము ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన విత్తే విత్తనాలు చెడువి, కానీ మనం కోరే ఫలము మంచిది కదా. చెడ్డ విత్తనాలు, చెడ్డ క్రియలన్నీ చేసేస్తాం, కానీ దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాలి, దేవుడు నాకు మంచి మంచి ఈవుల్ని ఇవ్వాలి, దేవుడు గొప్పగా స్థానంలో నా బిడ్డల్ని ఉంచాలి, గొప్ప స్థానంలో నన్ను ఉంచాలి అని కోరుకుంటాం. అది న్యాయమా అండి? న్యాయము కాదు. నీ ప్రవర్తనలో న్యాయం ఉంటే దేవుడు చేసే ప్రతిఫలంలో కూడా న్యాయము ఉంటుంది. ఆయన న్యాయాధిపతి. ఎవరికి ఏ న్యాయము చేయాలో, ఎంత న్యాయము చేయాలో ఆయనకి తెలుసు.
మనుషులు నీకు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు అన్యాయము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసే క్రియని బట్టి నీ దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలము ఆధారపడి ఉంటుంది. నువ్వు చెడ్డ క్రియలు చేసి మంచి ఫలమును కోరుకోకు. మంచి క్రియని చేసి మంచి ఫలమును కోరినప్పుడు తగిన కాలంలో దానికి తగిన ప్రతిఫలమును దేవుడు ఇస్తాడు. నీకు ప్రతిఫలము కావాలి, కానీ ప్రయాస నువ్వు పడలేవు అనుకుంటే ప్రతిఫలాన్ని కూడా కోరకు. నీకు ప్రతిఫలం కావాలంటే నీకు ప్రయాస ఉండాలి. నీ ప్రార్థనకి నీకు ప్రతిఫలం కావాలంటే నువ్వు ప్రార్థన ముందు చేయాలి. నీ భక్తికి తగిన ప్రతిఫలం రావాలంటే నీ యొక్క భక్తి అంత గొప్పగా దేవునికి కనిపించాలి. నువ్వు అనుకుంటున్నావు, నా స్నేహితులందరికంటే నన్ను గొప్పగా దీవించాలి, నా బంధుమిత్రులకు అందరికంటే నన్ను గొప్పగా దీవించాలి, అందరికంటే నేను గొప్ప స్థానంలో ఉండాలంటే అప్పుడు దేవునికి కనిపించాలి. వాళ్ళందరి ప్రవర్తన కంటే నీ ప్రవర్తన గొప్పగా కనిపించాలి. అప్పుడు దేవుడు వాళ్ళందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం విత్తే విత్తనాలు బట్టి, మనం చేసే క్రియలను బట్టి దేవుడు మనకిచ్చే ప్రతిఫలము ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చెడ్డ క్రియలు చేసి మంచి ప్రతిఫలాన్ని కోరుకోకూడదు. చెడ్డ క్రియలు, దేవునికి విరోధమైన క్రియలు చేసి దేవుని నుంచి ఆశీర్వాదాలు అడగొద్దు. అడిగే అర్హత కూడా మనకి లేదు. మన క్షమాపణ కోరి, తప్పులు చేసినప్పటికీ క్షమాపణ కోరి పశ్చాత్తాపం పడి ఆయన యందు మనం కోరినట్టే చివరికి మన ప్రాణాలైనా మిగులుతాయి. తప్పు మీద తప్పు చేసి 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 దేవుని కూడా మనం మోసపుచ్చాలని ఆలోచించినప్పుడు, అందుకనే దేవుడు ఆ మాట అన్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడరు. మనుషులను మోసపుచ్చేమో కానీ దేవుడిని మోసపుచ్చడు. నీ హృదయాంతరాలు నీవు ఎదిగిన దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎలా ఉంటున్నావో అన్నీ తెలుస్తున్న దేవుడు. నువ్వు నాలుగు గోడల మధ్యలో ఎలా ఉన్నావు, మనుషుల మధ్యన ఎలా ఉన్నావు తెలుస్తున్న దేవుడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన ఒక అవగాహన కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మంచి క్రియలను చేద్దాం, మంచి ప్రతిఫలాన్ని పొందుకుందాం. మనం ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా దేవుని మర్చిపోకుండా ఆయన స్తుతిస్తూ ఉందాం, ఇంకా గొప్ప మేలులు పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్.